దైవజానులకు సంబంధించిన సాతాను సంబంధించిన ఆ యొక్క క్రియలు ఏం చేస్తాయంటే, ఆ యొక్క శోధనలు ఏం చేస్తాయంటే, ఆ సమస్య మనకి ఏం చేస్తాయంటే, ఇంక నువ్వు ఎటు వెళ్ళకుండా ఏం చేస్తాపండి, నేను బంధించి ఉంచేస్తుంది. అలాంటి సమయంలో వారు దేవుడికి మొరపెట్టారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మన కంటిని కలుగజేసిన వాడు కానకుండినా, చెవులు కలగజేసేవాడు వినకుండినా. మన దేవుడు మన మొర వింటాడు. మన దేవుడు మన కష్టాన్ని చూస్తాడు. బైబిల్ రాయబడి ఉంది, 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ అంటే ఐగుప్తు బానిసతున్నప్పుడంట దేవుడు వారి మొరను విన్నాడంట. వారు పడిన బాధను దేవుడు చూశాడు. ఈ యొక్క ఉదయకాలంలో మన జీవితంలో నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న కష్టం, నువ్వు పడుతున్న వేదన చూస్తున్నవాడు నజరేయుడైన యేసు ప్రభు దేవుని బిడ్డలారా. ఎందుకంటే అనేక రకాలైన బాధలు, అనేక రకాల సమస్యలు నీలో ఉన్నాయి. అయితే ఒక మాట, చుట్టూ ఆవరించున్నాయి, ఇంకా త్రావలేని పరిస్థితి. కానీ దేవుడు వాక్యం ఏం చేస్తుంది, దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ద్వితీయోపదేశ కాండములో నువ్వు దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటే 7 మార్గాల గుండా దేవుడు ద్వారాలు తెరుస్తాడట. 7 మార్గాల గుండా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఇశ్రాయేలు యెహోవా దేవుడి మాట ఆలకించక ఆ శ్రమల్లోకి వెళ్ళారు, ఆ బంధకాల్లోకి వెళ్ళారు. కనుక మన జీవితంలో కొన్నిసార్లు దేవుని ఎదుక రాక, దేవుడి మాట వినక, దేవుడు చెప్పింది చేయక అనేక సార్లు మనం బంధకాలు తెచ్చుకుంటాం.